వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో హైడ్రా హడలెత్తేస్తోంది. ఓ పక్క హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు ఎక్కడ విరుచుకు పడతాయోనని జనం భయపడుతుండగా, మరోపక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు రావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ భవన్లో నేతలను కలిసిన హైడ్రా బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. హైడ్రోజన్ బాంబ్ అంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు మండిపడుతుండగా, ఇంతకీ హైడ్రా మనకు ప్లస్సా లేక మైనస్ అంటూ కాంగ్రెస్లో చర్చ మొదలైంది. మొత్తానికి తెలంగాణలో హైడ్రా రాజకీయ సెగలు పుట్టిస్తోంది. హైడ్రా టెన్షన్ చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీఎస్సీడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, సుందరీకరణ ఇదే ప్రభుత్వం చెప్తున్న కారణం హైడ్రాని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న అంశం సంబంధించి. రెండోది, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ అక్రమాలను కూల్చేయాలి, ఇవి నగరానికి అడ్డంకగా ఉన్నాయని ఆయన మాట్లాడిన అప్పటి బైట్, అంటే అప్పటి ఆ వాయిస్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి? మొదట సతీష్ గారు, మీరు ఎంత మంచి లక్ష్యం పెట్టుకున్నా గానీ లక్ష్యం అనేది ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లో పోకపోతే ఈ రకమైనటువంటి వ్యతిరేకత వస్తున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలా. ఒకటి, వాళ్ళు వచ్చినటువంటి బాధితులు తెలంగాణ భవన్కి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారు? మాకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, మేము అన్ని రకాల ట్యాక్సులు కొన్ని సంవత్సరాలుగా కడుతూ వస్తున్నాము, సడన్ గా రాత్రికి రాత్రి మా ఇండ్లు కూల్చుతామంటే మేము ఎక్కడికి పోవాలా అనేది మొదటి ప్రశ్న. రెండవది, అసలు హైడ్రా విషయంలో మూసీ సుందరీకరణకు సంబంధించి ఆడున్నటువంటి ప్రాపర్టీస్ తీసే విషయంలో ఒక క్లారిటీ రావాలి. ఇది ప్రభుత్వం చేయట్లేదు, ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఇఫ్ యూ డోంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ ప్రజల్లో ఖచ్చితంగా అపోహలు వస్తాయి, డౌట్లు వస్తాయి. అదేవిధంగా ఇష్టారీతిన ముందుకు పోతుంది ప్రభుత్వం అనే అపప్రద ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ వాస్తవానికి ఎక్కడెక్కడైతే ఇండ్లు కూలుస్తున్నారో, పక్కా భవనాలు కూలుస్తున్నారో, ఆక్యుపై కాని వాటిని, అవి అనుమతులు ఉన్నాయా లేవా? అనుమతులు లేకుంటే ఎట్లా ప్రభుత్వం వ్యవహరిస్తుంది? అనుమతులు ఉండి ప్రభుత్వమే జిహెచ్ఎంసీయో హెచ్ఎండిఓనో సంబంధిత మున్సిపాలిటీయోనో అవినీతి అధికారులు అక్రమార్కులు ఎవరో ఇచ్చినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ అనుమతులతోటో, మామూలు వాళ్ళు కొన్నప్పుడు దానికి ప్రొటెక్షన్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది? ఇవాళ నేను ఇప్పుడు ఇంతకుముందు ఈ దూలపల్లి లేకపోతే ఇటువైపు నుంచి ఇక్కడికి వచ్చిన గుండ్లపోచంపల్లి వైపు చాలా చోట్ల చెరువుల రివర్ బెడ్లలో, చెరువులలో, ఎఫ్టీఎల్ జోన్లలో, బఫర్ జోన్లలో ఉన్నట్టు కనపడే విధంగా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద రెప్యూటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా విల్లాస్ కూడా కట్టేసి మొత్తం అమ్మేసి కూడా ఉన్నారు. సంవత్సరాల తర్వాత అక్కడ కొంతమంది ప్రజలు ఉంటున్నారు. మరి దీనికి ఒక పూర్తి స్థాయి ప్రణాళిక లేకుండా దూకుడు ఎందుకు అంటున్నాను. మీరు 10ల సంవత్సరం అంటే గతంలో ఇదే చర్చ మనం పెట్టినప్పుడు బడాబాబులు అనుకోండి, లేకపోతే చెరువుల దగ్గర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ కష్టపడిన సొమ్ముతోటో బ్యాంకు లోన్ తీసుకోనో మరొకటి తీసుకోనో ఇవాళ ఆడ ఇల్లు కట్టుకుంటే అన్ని అనుమతులు ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వము కూల్చేస్తారంటే ఇప్పటికిప్పుడు ఎలా అనే విషయం మీద చర్చ చేయకుండా ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. నెంబర్ 1. ఇది విల్లాలకు సంబంధించి, లేకపోతే చెరువు బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి, మూసీకి సంబంధించి మూసీ సుందరీకరణకు కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ప్రణాళిక వేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఓ ప్రణాళికబద్ధమైనటువంటి, ఇప్పుడు ఇవాళ 3 రోజుల్లో సర్వే అయిపోవాలి, 4 రోజుల్లో కూర్చేయాలి, 5వ రోజు నుంచి పని స్టార్ట్ చేయాలి. ఇదేమి పిచ్చితనమో నాకు అర్థం కాలేదు. యూ హ్యావ్ అక్కడ చాలా రోజుల నుంచి స్ట్రక్చర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ముందు ప్రజలకు నోటిఫై చేసి, ఇగో ఈ ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రణాళిక విడుదల చేయండి. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యాక్చువల్ మూసీ విడితే ఇంత ఉండాల్సింది, ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఒకసారి నిర్ధారించి ఇన్ని కిలోమీటర్లు సుందరీకరణ చేస్తామంటే దాని మూసీ రివర్ బెడ్ ఇంత ఉంది, ఇంత విడుతుంది, ఇంత డెప్త్ తీసుకుంటాం. లేకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి హద్దుకు 5 మీటర్ల 10 మీటర్ల 20 మీటర్ల కడతాం, దానికి సంబంధించి ఏ నిర్మాణాలు తీయాల్సి వస్తుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చించిన మీద రిలొకేషన్. ఒకవైపు ఏమో దానకిషోర్ గారు మేము మొత్తం పూర్తి స్థాయి పునరావాసం ఇచ్చిన తర్వాత పంపిస్తామంటున్నారు. వాళ్ళే లేరు. ఆయా ప్రాంతాలను ఆక్రమించుకొని 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టి రెంట్లకు ఇచ్చి ఆ రెంట్లతోటి వేరే దగ్గర బ్రహ్మాండంగా బతికే కూడా దాంట్లో ఉన్నారు. కాబట్టి అన్ని విషయాలు మొత్తంగా మనం హోల్సేల్ గా చెప్పలేం. కానీ ప్రభుత్వం ఒక ప్రణాళిక తోటి
పారదర్శకతతోటి ఉన్న పేదవాళ్ళు ఎవరు, కిరాయికుంటున్న వాళ్ళు ఎవరు, వాటిని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకొని రెంట్లకి ఇచ్చి వాళ్ళు మాత్రం ఎక్కడో ఉండే వాళ్ళు ఎవరు, ఈ మొత్తం సుందరీకరణ సంబంధించి అడ్డగోలుపుడు 1,50,000 కోట్లైనా కడతాం. ముఖ్యమంత్రి మాట్లాడతాడు 1,50,000 కోట్ల దమ్ము ఉందా, మన దగ్గర ఉందా, డబ్బులు ఉన్నాయా? పోయిన ప్రభుత్వం 16,000-18,000 కోట్లు మాడారు. దానికి సంబంధించి కొన్ని బ్రిడ్జిలు కట్టడము, తర్వాత రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలు తీసేయడము, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఫ్యాన్సీగా మాట్లాడడం కోసం ఇష్టారీతిన మాట్లాడడం. సమ్మింగ్ అప్, మూసీ సుందరీకరణ వైపు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను, పారదర్శకత ఉన్నటువంటి ప్రణాళికను ముందు నోటిఫై చేసి బయటికి విడుదల చేయండి, చర్చ చేయండి. ఆ తర్వాత ఫేస్ వైజ్ మొదలు పెట్టండి. ఈ బయట ఉన్నటువంటి రివర్ బెడ్ లో ఉన్నటువంటి FTL కానీ బఫర్ జోన్ కానీ మొత్తం హైదరాబాద్ చుట్టూతా ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి ప్రాపర్ గా ముందు నోటిఫై చేయండి. ఆ తర్వాత మీరు ముందుకెళ్తే బాగుంటుంది. కానీ పేదలను, మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఏ ప్రణాళికైనా, ఎంత మంచి ప్రణాళిక ప్రభుత్వం చేసినా వ్యతిరేకత వస్తున్న విషయాన్ని గమనించాలి, దానికి అనుగుణంగా పోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, హైడ్రాకు కమిషనర్ ఏర్పాటు చేశారు. హైడ్రాకి ఇంకా పూర్తి స్థాయి విధులు, విధానాలు, లేకపోతే దానికి కావాల్సినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్ ఫ్రమ్ మ్యాన్ పవర్ రానప్పుడు పొద్దున్న లేస్తే ఛానళ్లలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తాడంటే నాకు అర్థం కాదండి. హైడ్రా కమిషనర్ అంటే ఆయన ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడాలా, ముఖ్యమంత్రి మాట్లాడతాడు, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడతారు. హైడ్రా కమిషనర్ మీడియాతో మాట్లాడకూడదని ఏమైనా ఉందా కాదు కదా, వస్తున్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పడంలో తప్పలేదు కదా. లేదండి, ఇప్పుడు హైడ్రా కమిషనరు ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభుత్వం అంటే హైడ్రా కమిషనర్ కాదండి. ఇప్పుడు మీడియా ఛానళ్లను కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, సంచలనాలు, మీరు ఒకటి మాట్లాడితే రెండు పోతుంది. ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలండి? వాట్ ఈస్ కన్సర్న్? ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే మాట్లాడండి, చీఫ్ సెక్రటరీ మాట్లాడండి, ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడండి. పూర్తి స్థాయిలో విధి విధానాలు, చట్టబద్ధ అనుమానాలు ఉన్నటువంటి ఒక సంస్థ కమిషనరు రోజు మీడియాలో మాట్లాడడం నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ ఉంది జాబ్ అంటే ప్రభుత్వానికి లేని అభ్యంతరం బీఆర్ఎస్ కి ఎందుకు? రంగనాథ్ మీడియా ఇంటర్వ్యూస్ పైన నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ, వీఆర్ అపోజిషన్ పార్టీ. ప్రజల పేరు నుంచి మాట్లాడడానికి మాకు హక్కు ఉంది. విధానాలు, పద్ధతులు, సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా వ్యక్తిగత మైలేజ్ కోసం కొంతమంది అధికారులు ఇష్టారీతిన సాంప్రదాయాలను దెబ్బతీస్తామంటే మాడే హక్కు మాకు ఉంది, ఖచ్చితంగా మాట్లాడతాం. ఖచ్చితంగా అది కూడా ప్రస్తావిద్దాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు PCC ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి గారు. అద్దంకి దయాకర్ గారు, అది హైడ్రా కాదు, అది ఒక హైడ్రోజన్ బాంబులా తయారైంది అంటే నిర్వాసితులు అలాగే బాధితులు గోడు పట్టదా ప్రభుత్వానికి? ఇది బీజేపీ బీఆర్ఎస్ అడుగుతున్నది. ఈరోజు ఆల్రెడీ బీఆర్ఎస్ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బాధితులతో ఒక సమ్మప్ కార్యక్రమం చేశారు, వాళ్ళకు ఒక న్యాయ సలహా కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యమంత్రి సోదరుడికైతే 45 రోజులు టైం ఇస్తారు నోటీసులు ఇచ్చి, మిగతా మధ్యతరగతి పేదవాళ్ళకి మాత్రం నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. సమాధానం? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. కూడా నేను మొదటగా ఒక ప్రకటన చేయాలి, దాన్ని నేను తర్వాత ప్రెస్ రిలీజ్ కూడా చేస్తాను. ఎందుకంటే ఈ హైడ్రా మూసి సంబంధించిన అంశాల్లో కొంతమంది వ్యక్తులను ఎందుకంటున్నంటే పార్టీలు కూడా కావు కాబట్టి, కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారాల్ని ప్రజలు నమ్మొద్దు. నేను అధికారులకు కూడా మన 10TV ద్వారా చెప్తున్నా, మీరు నోటీసులు లేకుండా లేదంటే ఇతరత్ర ఏవైతే న్యాయ సంబంధమైన అంశాల్లో హక్కు లేని వాటిని మన ప్రభుత్వ అధికారులు కూడా కూల్చొద్దని చెప్పి నేను వారికి విన్నవిస్తున్నాను. ఎందుకంటే 1-2 వాటిని పట్టుకొని రాజకీయం చేసే రాజకీయ పార్టీల నాయకులు, ఎందుకు నాయకులు అంటున్నా అంటే, ఇప్పుడు ఇటువైపు వస్తే కేటీఆర్ హరీష్ కే సమస్య, అటువైపు వస్తే ఎవరికి ఉంది సమస్య? బీజేపీలో ఈటెల రాజేందర్ గారికి. తర్వాత ఇంకా ఎవరు మీకు బయట మాట్లాడేది? ఒక 2-3 నాయకులే. సో వీళ్ళు ఏం చేస్తుండ్రంటే, హైడ్రాది వేరు, మూసీది వేరు. రెండవది ఏంటి, ఒకరిద్దరికి జరుగుతున్న అన్యాయాల్ని మొత్తం సిస్టమ్ ఆపాదించి వేల కోట్ల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కొల్లగొట్టేటోళ్ళకు ప్రొటెక్టివ్ మెజర్ గా మారిపోయింది. అది హరీష్ రావు, కేటీఆర్ అండ్ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు. పేదోళ్ళ విషయంలో మాకు చెప్పండి, ఎక్కడ నష్టం జరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కూడా దాని విషయంలో వాళ్ళ పక్షాన ఉంటా. కానీ దాన్ని పెట్టుకొని
ఈ అక్రమార్కులకు మేము కొమ్ము కాస్తామంటే అది ఎంత మేరకు వారికి సమంజసం అనేది ఆలోచించుకోండి. ఇది పార్టీ లైన్ అయితే కేసీఆర్ వచ్చి బయటికి మాట్లాడమనండి ఓకే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా. లేకపోతే బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడతారు, ఈటల రాజేంద్ర గారు ఒకటి మాట్లాడతారు, రఘునందన్ గారు అయితే నేను సమర్థిస్తున్నా మీరు కూల్చండి అంటాడు. మీకు వ్యక్తిగతంగా ఉండే సమస్యల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తారు. రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అన్నిటికైనా బాధ్యుడే. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని డిసెంట్ చేయడానికి ప్రతిపక్షాల్లో ఉన్న కొంతమంది నాయకులు చేస్తున్న వాటిని నమ్మకండి. నిజంగా మీకు సమస్య వస్తే ఒకటి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ ఉన్నారు, జిహెచ్ఎంసి అమరపాలి గారు ఉన్నారు, మీకు హెచ్ఎండిఏ సర్ఫరాజ్ గారు ఉన్నారు. ఇంకా ఎవరైనా మీకు కమిషనర్ లెవెల్లో కూడా లోయర్ లెవెల్లో మీకు అన్యాయం జరుగుతుందంటే కంప్లైంట్ ఇవ్వండి. ఇది మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మార్పు చేసే హక్కు మీకు లేదు అని. ఆ హక్కు ప్రభుత్వం మీకు ఇచ్చేది కాదు, రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఆక్రమణ విషయంలో ఎవరు కూడా కంప్లైంట్ రావట్లేదు. కానీ ఇక్కడ మీరు చూడండి దయాకర్ గారు, ఇప్పుడు చెప్పండి. మీరు మంచి ప్రకటన చేశారు, ఒక దాన్ని వెల్కమ్ చేయాల్సిన ప్రకటనే. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఈ కూల్చివేస్తున్న వాటిలో మెజారిటీ భవనాలు కానీ ఇల్లు కానీ వేరే ఇతరత్ర స్థలాలు కానీ ఆల్రెడీ హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చింది, జిహెచ్ఎంసి అనుమతి ఇచ్చిందన్న పత్రాలని బాధితులు చూపిస్తున్నారు ఈరోజు. ఎస్, ఇప్పుడు రెండు అనుమతులు ఉన్నా కూడా ఎందుకు కూల్చేస్తున్నారు అనేది మొదటి ప్రశ్న. రెండోది కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని అమీన్పూర్లో మీరు ఎట్లా కూల్చేస్తారో మీరు అటెండ్ కావాల్సిందేనని హైకోర్టు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తాకీదులు జారీ చేసింది. ఇప్పుడు సోమవారం ఆయన హాజరు కావాల్సి ఉంది కోర్టుకి. ఒకటి సతీష్ గారు చాలా స్పష్టంగా హైడ్రా కూల్చివేతల మీద అధికారులు కానీ రంగనాథ్ గారు కానీ ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకున్న కోర్టు ఉంది, మీరు ప్రతిపక్షాలుగా మీరు మాట్లాడే హక్కు ఉంది. రెండవది మూసి, ఇది డిఫరెంట్. మళ్ళీ దీన్ని హైడ్రాక్ కలపకండి. తర్వాత దురాక్రమణలకు సంబంధించి హైడ్రాక్ సంబంధం లేదు, ఏది అది వేరే. ఏది ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్స్, అది వేరే. ఇక్కడ వీటిని కలగా పొలిగా కలిపి ఇప్పుడు మూసీకి సంబంధించి ఒక 20,000 పైచిలకు ఏమంటారు అక్కడ ఏంది మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నారు. దాన్ని 2,000 పైచిలకు ఇండ్లు, వాళ్ళకి సంబంధించి పునరావాసం ఏంది, దాని మీద ఒక సర్వే జరుగుతున్నది. ఇంకా వాటికి కూల్చివేతలు మొదలు కాలే. ఎక్కడనో కుకట్పల్లిలో ఒక పెద్ద చచ్చిపోతే అది ఈ కూల్చివేత వల్లనే అని చెప్పి ప్రచారం చేస్తారు. ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియాలు కానీ వీళ్ళ వ్యక్తులు కొంతమంది చేస్తున్న వాటి ప్రచారాల్లో ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేసే ఒక కుట్ర జరుగుతున్నది. నేను అంటున్నా ఎక్కడెక్కడ ఇప్పుడు నేను కొన్ని ప్రాంతాలను కూడా నేను ఐడెంటిఫై చేసి వాళ్ళు నాకు ఫోన్లు చేస్తే కూడా చెప్పి, ఎవరు మన తుంగతుర్తి వాళ్ళు, సూర్యాపేట వాళ్ళు అక్కడక్కడ కాలనీలో ఉంటారు, నాకు ఫోన్ చేస్తే అక్కడ మీకు ఎవరన్నా వస్తే నాకు చెప్పండి, నేను ఆ అధికారితో మాట్లాడతాను కూడా చెప్పిన. ఎందుకంటే పేదలు ఎవరెవరైతే ఎక్కడెక్కడ బతకడానికి వచ్చి ఎక్కడ వాళ్ళకి తెలియదు, ఆ భూములు కూడా తెలియదు, అక్కడ గుడిసెలు వేసుకుంటూ ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడనే ఏంటిది ఆ ఎల్లమ్మ బండ లేదంటే బీరంగూడ నుంచి ఇటు మొదలు పెడితే చాలా బస్తీల్లో ఉన్నారు వాళ్ళు. ఆ బస్తీలను ఎవరేం ముట్టుకోవట్లేరు. చెరువులకు సంబంధించిన అంశంలో హైడ్రా పట్టించుకుంటున్నది. మూసీది వాళ్ళు కంప్లీట్ గా ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకేం కూల్చివేతలకు రావట్లేదు. కాబట్టి ఒక్క ఉదిటిన వీళ్ళు వ్యక్తులుగా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీ పార్టీ విధానం అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, ప్రతిపక్ష నాయకునికి ఎందుకు లేదు? ప్రతిపక్ష నాయకుడు సమర్థిస్తున్నట్టు అది. ఒకవైపు రఘునందన్ గారేమో ఆహ్వానిస్తారు, ఈటల రాజేందర్ గారేమో హరీష్ రావు మాట్లాడుతున్నారు. గతంలో కేటీఆర్ మాట్లాడారు, వాళ్ళు బీఆర్ఎస్ నేతలే కదా. బీఆర్ఎస్ నేతలే అయితే నేను అంటున్నా, బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వివరాలు నేను చెప్తా వినండి. కొంతమంది దాన్ని ఆహ్వానిస్తున్నారు, బయటికి చెప్పకపోవచ్చు కాక ఇది మంచి జరుగుతున్నదని. వాళ్ళ పేర్లు నేను బయట ఎందుకు చెప్పాలని అబాస్పాలు చేయాలి? 1,000 కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకుంటూ వాళ్ళకి మధ్యదారుగా ఉంటుండ్రా మీరు? పేదల కోసం కొట్లాడితే అరే మీరు అంటున్నారు మేము కట్టిన ఇండ్లు ఇస్తున్నాం అంటారు, మరి ఎట్లా అంటున్నారు? మీరు కట్టినవి కాదు, 23,000 పైచీలకు రాజీవ్ స్వగృహ గృహకల్పకు సంబంధించిన ఇండ్లు ఉన్నాయి. మీరు కట్టిన ఇల్లు 35,000 పైచీలకు అని చెప్పి ఆ గతంలోనే బట్టి విక్రమార్క గారు ఒక దానికి వచ్చినప్పుడు చెప్పిండ్రు కదా, మొత్తం 35,000 ఇండ్లు కట్టిండ్రు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలనే 6-7,000 పైచీలకు ఇండ్లు ఉన్నాయి. కట్టిన ఇండ్లు పబ్లిక్ సంబంధించిన టాపిక్ కాబట్టి 2:30 వరకు డిబేట్ మనం కంటిన్యూ చేద్దాం, ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. బాధితుల సమస్యలు ఏంటి, మరి ప్రభుత్వం నుంచి లభించబోయే భరోసా ఏంటి? వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రభుత్వం చేస్తుంది అంతా సక్రమమే, ఎక్కడో 1-2 తప్పులు జరిగితే దాన్ని భూతత్వంలో చూపించి
పేద ప్రజల్ని మధ్యతరగతిని ఇబ్బంది పెట్టేస్తున్నారని ఊరికి హడావుడి చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నారు. ఇది అద్దంకి దయాకర్ గారి ఆరోపణ. మీరేం చెప్తారు? అంత సక్రమంగా జరుగుతుందా? ఇప్పుడే మీరు చెప్పింది కదా నీ హైడ్రాకున్న లీగల్ రేట్ ఏందని. ఇప్పుడు ఒక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఒక ప్రభుత్వం కూలగొడితే ఏ ప్రభుత్వం పర్మిషన్ కరెక్ట్ వీళ్ళు ఆన్సర్ చెప్తారా? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాటిని వితౌట్ నోటీస్ లేకుండా కూలగొట్టడం, అందులో ఉన్న సామాను కూడా తీసుకోకుండా కూలగొట్టడం ఇన్ని వస్తున్నాయి. మేము చెప్పడం కదా, పత్రికల్లో కూడా వస్తున్నాయి కదా. అంటే నువ్వు కనీసం లీగల్గా ప్రొసీడ్ కాకపోవడం. తర్వాత నేనేమంటున్నా అంటే అసలు మీ లక్ష్యం ఏంటి? ఈ హైడ్రాన్ తీసుకొచ్చారు మీరు చెరువులను కుంటలు. అసలు నేను అంటున్నా వీళ్ళకు చెరువుల కుంటల మీద పూర్తి అవగాహన లేదు. ఎందుకు లేదంటే అర్బన్ లేక్స్ వేరు, రూరల్ లేక్స్ వేరు, అగ్రికల్చర్ లేక్స్ వేరు. అగ్రికల్చర్ లేక్స్ అగ్రికల్చర్ ఉంటుంది, అర్బన్ లేక్స్ చట్టం ఉన్నది. మేము కూడా మున్సిపల్ అధికారులతో కూర్చొని మాట్లాడినాం. అర్బన్ లేక్స్కి అగ్రికల్చర్ ఉండదు. ఉన్నప్పుడు నువ్వు వాటిని ఏం చేయాలి? ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉండాలి. 2587 ఎంతో ఉన్నాయి అన్నారు. ఒక్క చెరువు మీద ఒక కుంట మీద ఇప్పటి వరకు వీళ్ళు కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేయలేదు. మీకు ఇంకో గమ్మత్ ఏంటంటే FTL ఫిక్స్ చేయలేదు. వీళ్ళు బట్టి అబద్ధాలు చెప్తున్నారు. ఎక్కడికైనా నాతో దయాకర్ గారిని రమ్మను, అఫీషియల్ FTL ప్లాన్ వీళ్ళు బయట పెట్టమనండి. ఫస్ట్ FTL ప్లాన్ బయట పెట్టమనండి. FTL అర్థం తెలుసా వీళ్ళకి? అసలు FTL అంటే ట్యాంక్ ఫుల్ లెవెల్ ఎప్పుడైతే మత్తడి పోసినప్పుడు అయితే ఆ లెవెల్ పెట్టాలి. ఎక్కడన్నా అట్లా ఉన్నదో చూపించమనండి. ఒకవేళ ఉన్నదని చూపిస్తే అది రాంగ్ ఉంటుంది. అది రాంగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒక్క నిమిషం నేను అడుగుతున్నా, నేను చట్ట ప్రకారం మాట్లాడుతున్నా. నీకు చెరువులో భూమినంత ప్రైవేట్ భూమినంత మాత్రాన దాన్ని తీసుకునే హక్కు లేదు. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. నువ్వు దాని కాంపెన్సేషన్ ఇవ్వాలి, ల్యాండ్ ఎక్వైరీ చేయాలి. కానీ నీకు ఏ చట్టం లేకుండా ఏది లేకుండా మీరు ఏది బంగ్లాల మీద పడి మేము కూలగొడతాం, ఇళ్ళ మీద పడి కూలగొడతాం అంటే బాధితుల పక్షాన మేము మాట్లాడే రైట్ మాకు లేదా? నేను తీసుకపోతే దయాకర్ రావు గారు నిన్న పొద్దంతా నేను తిరిగిన, నేను రాజేందర్ గారు అంటాను కదా, ఆయన ఎక్కడైతే పేదలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటారో వాళ్ళే కూలగొడుతున్నారు కదా. నిన్న ఒడ్డేరు బస్తీకి పోయినాం. ఏది ఇక్కడ ఇదే సిటీలో ఒడ్డేరు బస్తీలో ఆడ చెరువు లేదు, కుంట లేదు, 50 ఏళ్ళ వాళ్ళు వేసుకొని ఉన్నారు. అది సీలింగ్ ల్యాండ్. ఇప్పుడు వచ్చి అందరికీ నోటీసులు ఇచ్చింది, 70 మందికి నోటీసులు ఇచ్చారు. 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళు. ఒక తరం మారిపోయింది. అరే ఎట్లా తీసేస్తావు? వాళ్ళు నువ్వే ఇల్లు కడతా అని ప్రామిస్ చేసినావు కదా పేదలకు, మరి వాళ్ళు రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. అట్లా అయిపోయి నిన్న మేము పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మూసినది వేరు ఇది వేరు అంటున్నారు. హైదరాబాద్ సంబంధం లేదు. కరెక్టే, మూసినది ఎమ్మడి వాళ్ళు తప్పు చెప్తున్నారు. 13,000 ఇండ్లని మేము ఒక 2 కిలోమీటర్లు నడితేనే ఒక పక్క 5-6 ఉన్నాయి. వీళ్ళు ఎన్ని మీటర్లు పెడతారో వీళ్ళకి తెలుసా? అక్కడికి పోతే అధికారులు దాదాపు ఒక పక్కకు తీసుకుంటే దాదాపు 200 మీటర్లు 300 మీటర్లు తీసుకుంటాను. తీసుకున్న వరకు ఏమైతుంది? నీకు అందులో బఫర్ జోన్ అంటారు, అందులో FTL అంటారు, అందులో సర్వీస్ రోడ్ అంటారు, ఇంకా అందులో గ్రీనరీ అంటారు. ఇవన్నీ పెడితే దాదాపు ఎంత పోతే అంత 120-125 గజాలు వాళ్ళు. అచ్చా, మరి వాళ్ళకి ఏమన్నా మీరు ఇప్పుడు ప్యాకేజ్ చెప్పిండ్రా? మరి వాళ్ళకి ఏమన్నా ఎక్కడన్నా ఎక్కడ ఇస్తానో? ఏమున్నాయి వీళ్ళ దగ్గర పైసలు? ఎక్కడ కట్టిండ్రు? ఇప్పుడు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అందరం తెలుగుదేశం ఇల్లు కట్టినాయో 1:10 ఉన్నాయండి ఆడ పేర్లు. వాళ్ళ సమితి పంచాయతీ. ఇప్పుడు ఏ ఒక్క దాని మీద వీళ్ళకి క్లారిటీ లేదు. రమ్మను నాతోని దయాకర్ గారిని రమ్మంటున్న కాంగ్రెస్ ప్రతినిధిగా. చలో మనం ఫీల్డ్ మీదకి పోదాం, మీ కాంగ్రెస్ నాయకులు రాండి, పోదాం, వాళ్ళు ఏం చెప్తారో విందాం. నువ్వు ఎక్కడ రీహాబిలిటేషన్ ఇస్తావు వాళ్ళకి? వేణుగోపాల్ రెడ్డి గారు సవాళ్ళకి సిద్ధమా? FTL ప్లాన్ లేదు, సంబంధించి అనుసరిస్తున్న విధానం సరిగ్గా లేదు, ఇప్పటికిప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. అసలు ఇంకొక విషయం చెప్తా అండి, వీళ్ళ దగ్గర మాస్టర్ ప్లాన్ లేదు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రివ్యూ చేయలేదు వీళ్ళు. మాస్టర్ ప్లాన్స్ లేవు. మీకు మాస్టర్ ప్లాన్ ఉందా అని నేను అడుగుతున్నా. ఎప్పటి మాస్టర్ ప్లాన్ మీరు ఎప్పటి మాస్టర్ ప్లాన్ పెట్టుకొని చేస్తున్నారు? ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఎక్కడది? ఇప్పుడు అర్బన్ లేక్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం చెప్పండి. అర్బన్ లేక్స్ ఉన్నాయి. మీరు అర్బన్ లేక్స్ కూలగొడుతున్నారు. నువ్వు కూలగొడితే ప్రభుత్వానికి ఏం లాభం, ప్రజలకి ఏం లాభం చెప్పాలి. లేదంటే నువ్వు కూలగొట్టిన కాడ ల్యాండ్ అక్వైరీ చేయాలి. ఇప్పటి వరకు నేను చెప్తున్నా గవర్నమెంట్ ల్యాండ్ 1 ఎకరం కూడా అక్వైరీ చేయలే వాళ్ళు చెప్పే నువ్వు 100 ఎకరాలు అదంతా ఒట్టి, అదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్స్. మధ్యలో హైడ్రా చేసింది కదా, ఇన్ని ఎకరాలు ప్రభుత్వం, అదంతా ప్రైవేట్ ల్యాండ్ అండి. ఇప్పుడు నాది FTL ఉన్నదని కూలగొట్టిండు. FTL కూలగొట్టింది వాళ్ళ ల్యాండ్ కాదు, అది ప్రైవేట్ ల్యాండ్. హైడ్రా చెప్తున్న లెక్కలు తప్ప. అది ప్రైవేట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పటి వరకు నేను దయాకర్ గారిని అడుగుతున్నా, మీరు ఇప్పటి వరకు హైడ్రా వచ్చిన కాంచి ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా. వాళ్ళు ఏమన్నారు? 5 అంశాలు 6 అంశాలు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారే. ఒకటి ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న వాటిని పర్మిషన్ లేకుండా కట్టిన వాటిని కూలగొడతామన్నారు. ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్న వాటిని కూలగొడతామన్నారు. మూడోది గవర్నమెంట్ ల్యాండ్ కనుక ఎక్వైర్ అయితే తీసుకుంటామన్నారు. నాలుగోది ఏంది? వాళ్ళు FTL లో ఉన్నాయి కూలగొడతామన్నారు. బఫర్ జోన్ లో ఉన్నాయి కూలగొడతామన్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు ప్రభుత్వ రెండే అంశాలు. ఇప్పటి వరకు ప్రభుత్వ ల్యాండ్ FTL డిసైడ్ చేయలేదు,
ఎన్ని మాస్టర్ ప్లాన్ లేదు, ఎన్ని ఎకరాల లేదు. ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారో అనే దానికి లెక్కలు లేవు. సమాధానం నేను ఒక చెప్పండి. మాట చెప్తే మీకు అర్థమవుతుంది. చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారి ఆడికి తీసుకపోతే నేను ఆడికి రాగలను, దానికి సమాధానం కూడా చెప్పగలను. కానీ ఒక పని చేయమనండి, వాళ్ళ కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేయమనండి, హైడ్రా కూడా పోతుంది. చట్టం లేదా ప్రభుత్వం చట్టం పరిధిలో ఉందా అది? ఒక్క నిమిషం వినండి, అది తెలుసుకో ఫస్ట్. కేంద్ర ప్రభుత్వ చట్ట పరిధిలోనే మున్సిపల్ యాక్ట్లు తయారైనవి. ఎక్కడైతే చెరువులు గాని, కుంటలు గాని, నాలాలు గాని ఆక్రమించుకున్న దగ్గర ఒక చట్టం ఉంది, 1955 వచ్చింది. మీరు దాన్ని చూడండి, లేకపోతే మీరు రఘునందన్ గారిని అడగండి, తెలుస్తుంది మీకు. ఊరికనే ఈటల రాజేందర్ గారు తిరుగుతున్నాడు బస్తీలు. ఎస్, అక్కడ జరిగితే అన్యాయం జరిగితే మనం చేద్దాం. మనం కదా రాజకీయ వ్యవస్థ, మనం కదా భరోసా కల్పించాల్సింది. ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పండి, చేద్దాం. అది ఆల్టర్నేటివ్ గా ఉన్నాయని కూడా చెప్తున్నాం. అవసరం అయితే ORR టు RRR మధ్యన దాదాపు నేనే ఒక సూచన లాంటిది నేనే ఒకటి చేయబోతున్నా వాళ్ళకి. ఎందుకంటే 1000 ఎకరాల భూదాన్ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఉన్న వాటిలో బస్తీలో ఉన్న వాళ్ళకు కూడా అలకేట్ చేసి ఎవ్రీ 2 kilometers 10 acres 20 acres చేసి ఒక ప్రతిపాదన కూడా ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ను రేపు వరల్డ్ క్లాస్ సిటీగా చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక చిన్న వ్యతిరేకత వచ్చేదైనా కూడా, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే ఇక అర్థం చేసుకోండి మీరు. రెండోది నేను అంటున్నా, మీరు అంటున్న వాటిలో FTL ఏంది, బఫర్ ఏంది, ఒక నోట్ రాసి ఇవ్వండి. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలుస్తా అంటే నేనే మాట్లాడుతూ వారితో పోయి కలిసి ఇవ్వండి, ఇది తప్పు సార్ అని చెప్పి ఈటల రాజేంద్ర గారు మీరు పోండి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే టీవీలలో మాట్లాడుకుంటూ ఆ ప్రభుత్వం అంత తప్పు, ప్రభుత్వం పని కట్టుకొని మాకు చెడ్డ పేరు వచ్చే తప్పు పని చేయాల్సిన అవసరం ఏం అమగత్యం పట్టిందండి, నాకు అర్థం కాదు. మీరు చేస్తున్న ప్రకటనలో వ్యాలిడిటీని కన్సిడర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని అంశాల్లో ఎస్, ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ జరుగుతుంటాయో మిస్టేక్స్ దగ్గర అధికారులకు నోటీసులు కూడా పోతున్నాయి. ఆ విషయాలు మీకు తెలియవు. ఎవరెవరి దగ్గర ఒక ఆయనకు ఉత్సాహం ఎక్కువ ఉంటది, పోతాడు, పేదోళ్ళ ఇంట్లోనే చేస్తాడు, ఇంకొక ఆయనకి ఇంకా కొంచెం ఏదో వ్యక్తిగతంగా ఉంటది. వీటిని మనము ప్రభుత్వానికంటే కూడా వాటిని నివారించడానికే మీరు చేస్తున్న ప్రయత్నం అనే మేము అనుకుంటాం. అది బీఆర్ఎస్ చేసినా ఇది చేసినా. నేను ఎందుకు బీఆర్ఎస్ మీద నేను ఇదే పదే అంటున్న కేసీఆర్ వైఖరి ఎందుకు అంటున్నా అంటే 27,000 ఆక్రమణలు ఉన్నాయని చెప్పింది కేసీఆర్. మరి ఎందుకు కేసీఆర్ మాట్లాడట్లేడు అంటే, కేసీఆర్ మాట్లాడాలన్నా మీకు కేటీఆర్ సరిపోడా, ఇక మీకు ఇంకా హరీష్ రావు సరిపోడా అని అంటాడు మా శ్రీధర్. నేనంటున్నా ఆయన ఫస్ట్ టైం ఆయన బుల్డోజర్ ను పెట్టింది కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి మరి మన కేటీఆర్ ఉన్నాడో మరి ఎవరున్నారో అప్పుడు నాకు తెలియదు. ఆయన కన్వెన్షన్ మీద ఫస్ట్ హైడ్రా లాంటిది పెట్టింది ఆయన, మున్సిపల్ చట్టాలు. మన శ్రవణ్ గారే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దామోదర నరసింహ గారు, మెంబర్లుగా మేము ఉన్నాం, మరిశేష్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఆ హైడ్రా లాంటిది రావాలని మా మేనిఫెస్టో పెట్టింది మేమే, మీ మేనిఫెస్టోలలో కూడా ఉన్నది, టిఆర్ఎస్ కూడా అది అన్నది. ఇలా పేదల కోణం నుంచి మనం ఆలోచించాల్సిన అవసరాన్ని నేను ఎప్పుడు కూడా తిరస్కరించాను. నా పార్టీని సైతం కూడా నేను అది ఈ విషయాల్లో నష్టం అద్దంకి దయాకర్ తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తుందా లేదన్నది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే భరోసా ఏంటి బాధితులకి? నేనేమంటున్నా, 30,000 కాదు, ఇంకా 1,00,000 ఇండ్లైనా కట్టించుకోవచ్చు పునరావాసానికి సంబంధించి. మూసీ ప్రక్షాళన ఒకటి, అది వేరు. హైడ్రా మాత్రం అక్రమార్కులకు సంబంధించిన అంశాలు సీరియస్ గా ఉంటుంది, పేదల పట్ల మాత్రం అది కూడా మాట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి ఒక్క నిమిషం. శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక్క నిమిషం ఖచ్చితంగా మీకు ఇస్తాను. పేదల పక్షాన్ని ఖచ్చితంగా మేము ఆలోచన చేస్తున్నాము. 1-2 ఇన్సిడెంట్లు పట్టుకుని రాజకీయం చేస్తున్నారు. 27,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఒక ప్రకటన చేసినప్పుడు, అవి కూల్చేయాలని బుల్డోజర్లని సిద్ధం చేసినప్పుడు, ఇప్పుడు మాత్రం ఎందుకు కేసీఆర్ రెస్పాండ్ అవ్వరని దయాకర్ గారు అడుగుతున్నారు. అంటే మొత్తంగా అక్రమ నిర్మాణాలు కూల్చడానికి వ్యతిరేకమని ఎక్కడన్నా చెప్పినామా? నేను అప్పుడు కూడా మీకు ఇంతకుముందు కూడా మీకు ఏం చెప్పినాను, మీరు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది ఒక సెపరేట్ ఆస్పెక్ట్. అవును, ఆ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ సర్వే, దాని మీద ఒక మళ్ళీ పబ్లికేషను, అక్కడ పునరావాసం మీద ఒక చర్చ, దాని మీద బాధితులు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఈవెన్ మనం రిజర్వాయర్లు కట్టినప్పుడో డ్యాములు కట్టినప్పుడో అక్కడ మనం కొంతమందిని వాళ్ళ ఊర్లో లేకపోతే మరొకటో పోయినప్పుడు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి, చర్చలు జరుగుతాయి, సంవత్సరాల తరబడి కొనసాగుతాయి, అది వేరు. కాకపోతే ఇక్కడ నేనేమంటే, ఇక్కడ ఇప్పుడు నిన్న మొన్న చెప్పినారు ముఖ్యమంత్రి గారి యొక్క బ్రదర్ ఉన్న ప్రాంతానికి ఏమో హైకోర్టు స్టే తెచ్చుకోగలిగినారు. మిగతా పేదల ప్రాంతాలు ముందేమనుకున్నాము, ఎక్కడెక్కడైతే
ఎగ్జాక్ట్లీ ఆన్ ద రివర్ బెడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవి పెద్దవాళ్ళ ఫామ్ హౌస్లు కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, లేకపోతే మిగతా స్ట్రక్చర్స్ కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాటన్నింటి విషయంలో మీరు చర్య తీసుకుంటే ఎవరు వద్దనరండి. కానీ ఎక్కడైనా కానీ అదే చెప్తున్నా, ప్లీజ్ పబ్లిష్ ఇట్. ఇప్పుడు ఏరియాల వారీగా మీరు పూర్తి స్థాయి పారదర్శకతోటి ముందుకు వస్తే, రాజకీయ ప్రమేయం అంటే ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ వాళ్ళ తెలంగాణ భవన్ కి కొంతమంది బాధితులు వచ్చారు, వాళ్ళు చెప్పిన అంశాలు మీరు వింటే, హరీష్ రావు గారు విన్నది ఏంటి, మేము సంవత్సరాల తరబడి ఉన్నామండి, మేము SBI లాంటి బ్యాంకులు లోన్ ఇచ్చినాయి. ఒక బ్యాంకు లోన్ ఇచ్చిందంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటది, దాని టోటల్ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటారు, పర్టికులర్ పర్సన్ యొక్క క్రెడిట్ వర్తినెస్ చూస్తారు, రీపేమెంట్ కెపాసిటీ చూస్తారు, హిస్టరీ చూస్తారు. ఇవన్నీ చూసి ఇచ్చిన తర్వాత సామాన్యులు ఎట్లా వాటిని కొన్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఆ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండకూడదు అనేది నా వాదన. ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ ఐడియల్ ఎక్కడెక్కడైతే పెద్దవాళ్ళు, ఇప్పుడు రోజు చర్చ అంతా అదే వస్తా ఉంది, పెద్దవాళ్ళ బిల్డింగ్లు ఎవరైతే ఉన్నాయో, రాజకీయ ప్రమేయం ఉందో, సపోజ్ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ఓ 10 సంవత్సరాల క్రితం ఒక చెరువు ఆక్రమించుకొని కట్టింది అనుకోండి, ఇవాళ మీరు కూల్చాల్సి వస్తే ఆ బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకోగలుగుతారా? ఇదే నాగార్జున గారి యొక్క కన్స్ట్రక్షన్ ఉంది, మీరు కొట్టింది ఏంటండి, రేకుల డబ్బాలు కొట్టేసిండ్రు. కొన్ని సంవత్సరాల తరబడి ఆయన సంపాదించుకున్న కోట్లాది రూపాయలని రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఎందుకు తీయ వెనకకి శక్తి ఉందా? ఇది చేయలేవు కాబట్టి అది చేయొద్దని నేను అనట్లే. ఎక్కడైతే అక్రమం ఉందో అక్రమాలను తొలగించండి, దాంట్లో సమస్య లేదు. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని అదే. ఇప్పుడు FTLs కి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని కూడా కొంత నేను వివేదిస్తా. ఏంటంటే ఇంతకుముందు మ్యాప్లు ఉన్నాయి, మత్తడి పడ్డప్పుడే FTL తెలవాలంటే ప్రతి సంవత్సరం కొలవాలి, అట్లా కాదు. దేర్ ఆర్ ప్రీవియస్ మ్యాప్స్. ఆ ఫలానా చెరువు ఎంత ఉండే, ఆ ఫలానా దాని చెరువు యొక్క FRL ఏంది, లేకపోతే దాని చుట్టూ ఇప్పుడు మీరు అన్నట్టు ఊర్లలో కూడా చెరువు మత్తడి రాకపోతే పొలాలు చేసుకుంటారు, అది వేరు. కానీ అర్బన్ లేక్ వారు చెప్పింది అర్బన్ లేక్స్ విషయంలో కరెక్టే. అర్బన్ లేక్ కుంచుకుపోయినాయి, ఖచ్చితంగా హైదరాబాద్ నగరం వరదల పాలవుతుందంటే ఇవి ఆక్రమణల వల్లనే. కానీ దానికి ఒక ప్రాపర్ సిస్టమ్ పెట్టండి, కాలం ఆల్ పార్టీ మీటింగ్, ఎక్స్పర్ట్స్ పెట్టండి. కానీ రాత్రికి రాత్రి నిర్ణయించి చేయడంలో కొద్ది ఇబ్బంది ఎదురవుతుంది, దాంట్లో సందేహం లేదు. నేనేమంటున్నా, మూసీకి సంబంధించి నేను ఇవాళ చెప్పేది, నేను నిన్న కూడా ఒక విషయంలో రాశాను, 6 అధికారుల మీద మీరు కేసులు పెట్టినారు. అవును, మిగతా మున్సిపాలిటీ పరిధులలో, కార్పొరేషన్ పరిధులలో అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళ హయాంలో కడుతుంటే కళ్ళప్పగించి చూసినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంకెవరు లేరా? లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరు లేరా? HMD అధికారులు ఎవరు లేరా? ఏం ఒక్క ASF అధికారి మీద కేసు రాలేదు ఇంతవరకు? సామాన్య గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లు, సామాన్య టౌన్ ప్లానర్లు, IAS అధికారులు ఎవరు కూడా మున్సిపల్ శాఖలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటేంది? ఎక్కడ ప్రభుత్వంలో ఇవాళ తడబాటు కనబడుతుందంటే పెద్దవాళ్ళను శిక్షించేటటువంటి విషయంలో తడబాటు కనబడుతుంది. నేను చెప్తున్నాను మళ్ళొకసారి, మీరు పేదవాళ్ళ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీగా వాళ్ళని రిప్రజెంట్ చేస్తాం. బ్యాంకులు లోన్లు ఇచ్చేసిన తర్వాత ఏమంటారు, అదే పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం అనేది మీ ఆరోపణ. ఖచ్చితంగా మాట్లాడతాం వేణుగోపాల్ రెడ్డి గారు. ఇంతకుముందు అన్నారు ఏదో మేము ఎవరిని కాపాడే అవసరం మాకు లేదండి. KTR హిమ్సెల్ఫ్ చెప్పారు, నేను నాదని మీరు ప్రచారం చేసే ఫామ్ హౌస్ తప్పంటే కూల్చండి అని చెప్పారు. అది చెప్పిన తర్వాత పార్టీ విధానం ఏం చెప్పాలి? ఖచ్చితంగా దయాకర్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు దయాకర్ గారు జవాబు చెప్తున్నారు. దయాకర్ గారు ఇవన్నీ మీరు రద్దు చేయాలంటే ముందు కేంద్ర ప్రభుత్వ చట్టమే రద్దు చేయండి. అదే కదా వారు చదివిన నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు దయాకర్ గారు సోషల్ థింకింగ్ ఉన్న వ్యక్తి, నాకు రెండో అభిప్రాయం లేదు. కానీ దయాకర్ గారు చెప్తే ఏదో ఆగిపోతుందని నేను అనుకోవడం లేదు. వారు అంటారు కదా, నాకు ఎవరైనా ఫోన్ చేసి చెప్తే నేను ఆపుతాను, అది ఇంపాసిబుల్. అది ఒక పాలసీ అంటుంటే అది వ్యక్తిగతమైంది కాదు కదా. ఇప్పుడు దయాకర్ గారికి నాకేం వ్యక్తిగతం కాదు కదా. ఇప్పుడు ఒక పాలసీ అనేది ఉండాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ రిఫార్మ్స్ మీద ఒక ప్రొఫెషనల్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఏం చెప్పిందంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తయారు చేసి దాన్ని ఆన్లైన్లో పెట్టండి, దానికన్నా ముందు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ఉండాలని చెప్పింది. మీరు 50-60 సంవత్సరాల కింద మాస్టర్ ప్లాన్లు ఆడబెట్టుకొని తర్వాత ఈ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీ దగ్గర లేదు, దానికి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. ఇచ్చిన దాన్ని వీళ్ళు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టు అన్నది. ఇప్పుడు ఉందా మీ దగ్గర అని అడుగుతున్నా నేను. ఇప్పుడు అర్బన్ లెవెల్లో ఉన్న అర్బన్ ట్యాంక్స్ ఉన్నాయి, నీ యొక్క ప్రపోజల్ ఏంది? అర్బన్ ట్యాంక్ ఏం చేస్తావు? ఇరిగేషన్ లేదు, అయితే పర్కులేషన్ ట్యాంక్ చేయాలి, అయితే దాన్ని ఎన్విరాన్మెంట్ డెవలప్ చేసిన చుట్టూ 4 షోర్ బండేసి దాన్ని డ్రింకింగ్ వాటర్ కింద చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చి నింపి. మరి ఇవి మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎన్ కన్వెన్షనే వచ్చింది. నాకు ఎన్ కన్వెన్షన్ ఎవరో తెలియదు, వారు పేరు విన్నాం కానీ దానికి పర్సనల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు కూలగొట్టినావు, ఓకే వై, నువ్వు అందులో ఏదో FTL ఉన్నదని కూలగొట్టినావు, కానీ అది ప్రైవేట్ ల్యాండ్, నువ్వు ఎకరం కూడా తీసుకోలేవు అందులో. ఇది నంబర్ 1.
తర్వాత 200 మంది ఎంప్లాయీస్ సపోజ్ దాని మీద బతుకుతున్నారు, వాళ్ళు నిరుద్యోగులు అయిపోయినారు. ఇప్పుడు మా దగ్గర శ్రీనివాస్ రెడ్డి ఆయన వాళ్ళ పోయి 14 షెడ్లు కూలగొట్టారు అందరి 14 షెడ్లు కూలగొడితే దాదాపు 1500 మంది అన్ఎంప్లాయీస్ అయినారు. ఒక విషయం చెప్తున్నా, వాళ్ళు తీసుకుంటాం మెటీరియల్ 4 కోట్ల 5 కోట్ల మెటీరియల్ అండి, తీసుకుంటా ఉంటే తీసుకోనియలేదు. ఆడ ఎమ్మెల్యే నిలబడి చెప్పి ఫోన్ చేసి ఆ మెటీరియల్ మిషనరీ కూడా దొక్కిచ్చారు. ఇది దుర్మార్గం కదా అండి. ఇట్లా ప్రతి ఇళ్లలో కూడా ఇవే జరుగుతున్నాయి. నోటీస్ ఇవ్వకుండా పోయి వాళ్ళు కనీసం సామాన్ తీసుకోలేని పరిస్థితి. అది చట్ట ప్రకారం అది జరగడం. నువ్వు నోటీస్ చేయకుండా పడవు, హైకోర్టు అన్నది కదా ఇవాళ. నువ్వు నోటీస్ చేయకుండా ఎట్లా పోయి కూలగొడతావు? పర్మిషన్ ఉన్నదాన్ని నోటీస్ చేయకుండా ఎట్లా పోయి కూలగొడతావు? అరే పర్మిషన్ ఉన్న వాటిని మీకు ఏం రైట్ ఉన్నదండి కూలగొట్టడానికి? ఇప్పుడు కూలగొట్టి అన్ని పర్మిషన్ ఉన్నాయో కూలగొట్టే వాళ్ళు. దానికి ఇప్పటి దగ్గర దయాకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. హైడ్రా దగ్గర కూడా ఆన్సర్ లేదు. మీరు పర్మిషన్ ఉన్నది ఎట్లా కూలగొడతారు? మీకు ఏం రైట్ ఉన్నది? ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, మీకు అన్ని కట్టిండ్రు. మరి ఒక్క నిమిషం, గవర్నమెంట్ బీఆర్ఎస్ స్కీమ్ పెడుతుంది కదా ఇల్లీగల్ కట్టిన వాటికి పెడుతుంది కదా, మరి అది ఇల్లీగల్ కదా, మీరు ఎందుకు పెడతారు స్కీము? అంటే ఏ గవర్నమెంట్ అయినా ఎందుకు పెడతాంది? అంటే పబ్లిక్ ని జడగొట్టద్దు, దాన్ని రెగ్యులరైజ్ చేసి ఇప్పటి నుంచి సమగ్రంగా సమగ్రం చేస్తుంది ఒక ప్లాన్, గతంలో జరిగిన పర్మిషన్ లేకుంటున్నది ఒక ప్లాన్, పర్మిషన్ ఉన్న వాటికి ఒక ప్లాన్ ఏమైనా తయారు చేసిండ్రా పోనీ? మేమేమన్నా డెవలప్ మేము ఎందుకు వ్యతిరేకం అండి? ఇప్పుడు నువ్వు కూలగొట్టిన చెరువులు కుంటలు ఏం చేస్తావో నాకు చెప్పు. వాటి మీద నీ ప్రణాళికే లేదు. వాటిని ఏ పర్పస్ లా దాన్ని డెవలప్ చేస్తావో చెప్పు. అక్కడున్న ఏదైనా అక్కడున్న సిటిజన్స్ కు లేకపోతే కాలనీస్ కు డెవలప్ చేస్తానికి ఏమైనా స్కీమ్ పెట్టినావా? పెడితే నువ్వు ఏదైనా 3 ఉంటాయండి. ఇమీడియట్ కూలగొట్టడమే ఉండదు, దాని కనీసం దాన్ని రెగ్యులరైజ్ చేయడమో పెనాల్టీ వేయడమో, ఫైనల్ అది కాకపోతే కూలగొట్టడు. సిస్టమ్ ఉన్నాయి అంటున్నా నేను, ఉన్నాయి ఇప్పటి వరకు పర్మిషన్స్ ఉన్నాయి అయినా కూల్చేశారు. దానికి సమాధానం ప్రభుత్వం చెప్పదు, హైడ్రా చెప్పదు, అధికారులు చెప్పరు, ఇంకా ఎవరు చెప్పాలి? ఇది పార్టీలు అడుగుతున్నది. రెండు పెద్దల విషయంలో ఒకలా ఉంటున్నారు, పేదల విషయంలో మరోలా ఎదురుగానే కదా అండి. ఆరోపణ సమాధానం పేరు చెప్పను, నీ ఎదురుగానే 40 ఎంత వస్తున్నది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మరి ఇప్పుడు దాన్ని కూడా కొట్టిందా? అచ్చా, వీళ్ళు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎరికేనా మీకు చెప్తున్నా. ఇప్పుడు మూసినది స్టార్ట్ చేసిండ్రు కదా, మరి కార్వాన్లు ఎందుకు పోలేదండి? చార్మినార్లు ఎందుకు పోలేదండి? చార్మినార్ కాడ ఎందుకు పోలేదు? మాట్లాడదాం. మలక్పేట కాడ ఎందుకు పోలేదు? మీరు ఎల్బీనగర్ కాడ ఇంకో 2-3 దిక్కులు వచ్చారు. ఇవన్నీ వివక్షత కదా. నడీచర్లో ఉన్నదని గూగుల్లో చూపిస్తాను, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, చెప్తారు కూడా. అది కాదు, నువ్వు ప్రశ్న వేసినాక నాకేసినాక కూడా మళ్ళా మనోడే చెప్తే నేనేం చెప్పా అంటే యాడ్ చేస్తాను. వినండి, మౌలికంగా 2 వేనన్ను ఏమన్నాడు, పర్మిషన్స్ ఉన్న వాటిని కూలగొట్టిండ్రు, దాన్ని మీరు మళ్ళా చేస్తారా అనేది ఒకటి. మన శ్రీధర్ భాయ్ ఏంది, పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అని చెప్పి అన్నాడు. ఇది కేటీఆర్ మొన్న చాలా ఏమంటాం బాటం లైన్ గా స్ట్రెస్ చేసి చెప్తుంది. నేను అంటున్నా, పేదోడి పక్షాన మీరుండండి, మేము ఉంటాం. పెద్దోడు ఎందుకు ఆయనకు బలం ఉంది, పోతుండు కోర్టుకు స్టే తెచ్చుకుంటుండు. మనం పేదోని పక్షాననే ఉండాల్సింది. పేదోళ్లకు ప్రభుత్వం చేసినా, ప్రభుత్వ అధికారులు చేసినా అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగానే పోతుంది, అది న్యాచురల్ గానే. పేదల పక్షాన మీరు స్టేలు తీసుకురారా? అది రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఆఫీసులకు పిలుచుకొని ఇక నువ్వు చెప్పంటే పాపం ఇల్లు పోయినాయని ఏడుస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. కాదనమంటే ఎవడు కాదంటాడు. ఇప్పుడు రెండోది, కూల్చిన వాటి విషయంలో అవి లీగల్ ఆథెంటిసిటీ అని మా వేణుగోపాల్ రెడ్డి గారు ఆథెంటికేషన్ ఇచ్చేస్తుండ అంతే. అంటే అధికారులు అనేది వాటిని ఎంక్వైరీ చేయకుండానే వాటికి సంబంధించిన విషయాలు నిర్ణయాలు తీసుకున్నారా? ఇప్పుడు అది ఒక 1500 కోట్ల పైచీలకు ఆస్తి అంటురేది ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి. మీరు 150 మంది యొక్క కూలిపోయిందని బాధపడుతున్న మీరు 1500 కోట్ల ప్రజల ఆస్తి ఇతరులు తీసుకుంటారని దీని వినే మాట్లాడదాం. నేను స్టాండ్ అవుతున్నా. మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసిందా? ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఇన్కన్వెన్షన్ మాట్లాడదాం. మీరు కూలగొట్టినాక ప్రభుత్వానికి వచ్చింది, ప్రజలకు వచ్చింది ఏందో నాకు చెప్పాలి. అది ప్రైవేట్ ల్యాండ్, మీరు ఏమన్నా ల్యాండ్ అక్విజిషన్ చేసిందా? ఏం చేసింది? ఏమొచ్చింది? 100 రూపాయలు కూడా రాలేదు. 100 రూపాయలు కూడా రాలేదండి. ఇన్కన్వెన్షన్ అంటే 100 రూపాయలు కూడా రాలేదు దాంట్లో మీకు. ఓకే, నేను ఒక పెద్దన్న, ఇప్పుడు రఘునందన్ గారు మీరు కూల్చండి, నేను చూసుకుంటా, నేను కూడా ఒక సామాజిక ఉద్యమకారుడిగా చెప్తున్నా, అట్లాంటి వాటిని నేను కూడా వేరు చేయనని చెప్పి రఘునందన్ గారు అన్నారు. ఎన్ కన్వెన్షన్ లాంటి దానికే చెప్తున్నా. ఎగ్జాంపుల్ మిగతా తర్వాత అనే దానికి చెప్తాను. మీరేమంటారు?
ఆ ప్రైవేట్ ల్యాండ్ కూల్చితే ఏమొచ్చింది ప్రభుత్వానికి అని అంటే, ప్రైవేట్ ల్యాండ్ కూల్చితే కాదు, అది ప్రభుత్వానిది. ఎఫ్టిఎల్ అయినా నీకు బఫర్ అయినా నీకు తెలుసు దాని విషయాల్లో. నీకు వ్యవసాయ చెరువులకు ఉన్నది ఏంటి, హైదరాబాద్లో ఉన్న చెరువులకు ఏంది అనేది అంతా నీకు అగ్రికల్చర్ మీద నీకు ఒక అవగాహన ఉంది కాబట్టి తెలుసు. రేపు ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఉండే చెరువులు కూడా ఒక 500-600 చెరువులు ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చ వల్ల ఎవరు ప్రజలు కూడా కొనుక్కోవడంలో జాగ్రత్తలు వహిస్తున్నారు. అది ఎఫ్టిఎన్లు ఉందా, బఫర్ జోన్లు ఉందా అనేది చూస్తున్నారు. రేపు కూడా మోసం పోవద్దు కదా. రెండవది, దీంట్లో ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అనేది మీకు తెలియదా? ఇవాళ హైదరాబాద్ స్పీడ్ని పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత ముంపుకు గురవుతున్న ప్రాంతాలని రక్షించాల్సిన అవసరం ఉంది. ముంపుకు గురవుతున్నప్పుడు పడవలు వేసుకొని పోతే అప్పుడు ప్రభుత్వాలనే కదా మనం అంటున్నది. పోయినసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ పడవలు వేసుకొని పోతే ఏం చేస్తుండే కేసీఆర్ హైదరాబాద్ అని చెప్పి అంటుంది. ఈసారి మీరు చూడండి, గతంలో చేసిన ప్రభుత్వాల యొక్క పనితీరా ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల ఈసారి మీకు ముంపు ప్రాంతాలు తగ్గినాయి. ఎక్కడెక్కడైతే ఆ నాలాస్ కబ్జా అయినా వాటిని తీసి అక్కడ కట్టి చేయడం వల్ల మీకు బీబీసీలో, ఎన్డీటీవీ ఇట్లాంటి వాటిలో కథనాలు వచ్చినాయి, హైదరాబాద్ ఈసారి ముంపుకు గురి కాలేదని. రేపటి రోజున ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మనకు వస్తున్నప్పుడు సిటీ యొక్క ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. దీన్ని మీరు గమనిస్తలేరు. కేవలం కూల్చివేతలు ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నది. నీకు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇతరత్ర బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంక్స్ కానీ నీకు లోన్స్ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు 30,000 crores తో మూసీ రివర్ ఫ్రంట్ అనుకుంటున్నాం, అది 80 అయింది, 150 దానికి కూడా పోదు. కానీ అది ఎకనామిక్ మోడల్. మీరు దాన్ని ఎప్పుడైనా చూసిండ్రా? ఏం చేయబోతుందని, అక్కడ వ్యాపారం ఎట్లా అభివృద్ధి చెందబోతుందని. కొన్ని ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నాం, 20,000 ఎకరాలు సేకరించిండ్రు గత ప్రభుత్వం. ఎందుకు ప్రాజెక్టులు కడుతున్నా అనేది శ్రీధర్ గారు చెప్పలేదా? ఆ ప్రాజెక్టులు రైతులకు నీళ్లు ఇవ్వడానికి. కొంతమంది రైతులు నష్టపోయినారు, కొంతమంది చాలా ఇబ్బందులు పడ్డారు. మరణ సాగర్లో మేమే కదా కొట్లాడింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీరు ఆకలింపు చేసుకొని ఏ విధంగా ప్రభుత్వం, ఒకవేళ నేను అంటున్నా అన్ని నేను ఏదో సమర్థించినట్టు అనేది కాకుండా, దయాకర్ కూడా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అనుకునే చాలా మంది కూడా ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో కొన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల ప్రజలు ఏమైతే భయభ్రాంతులకు గురవుతారు. ఓమో నాకు ఇల్లు పోతుందేమో, ఓమో నాకు ఎవరికి ఇల్లు పోయినా పేదలకు 1000 ఇండ్లు కట్టించి ఇవ్వగల సామర్థ్యం ఉంది. రేపు 1,00,000 ఇండ్లు హైదరాబాద్ బేస్ చేసుకుంటూ కట్టే ఒక అవకాశం ఉంది. ఈసారికి 95,000 పైచీలకు ఇప్పుడున్న బడ్జెట్ ను మనం ఉద్దేశించి పెట్టుకున్నాం. నెక్స్ట్ టైం 2 lakhs ఇండ్లు పెట్టుకోవచ్చు. అది హైదరాబాద్ కి 1 lakh పెట్టవచ్చు. కానీ ఇప్పుడు నిర్వాసితులు అయితే వాళ్ళకి బాధలు ఉంటాయి. అట్లాంటి వాటి విషయంలో చూసే ప్రభుత్వం పోతుంది. దయాకర్ గారు, మీ ఉద్దేశాలు మీరు చెప్తున్నారు. విపక్షాలు లేవనెత్తాల్సిన అంశాలు లేవనెత్తుతున్నాయి. విపక్షాలు మాట్లాడే పక్షంలో సరే, మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా, కొంచెం డెమోక్రసీ మీద కొంచెం అవగాహన ఉన్న వ్యక్తిగా మీ మాటలు ఒకలా ఉన్నాయి. కానీ విపక్షాలు ఎవరైనా తరపున మాట్లాడితే రాజకీయం అంటున్నారు, అదొకటి. రెండోది, ఈ బ్యాంక్ లోన్లకు సంబంధించి బాగా డిస్కషన్ జరుగుతుంది. ఒక బాధితురాలు బయట, మీరు ఒకసారి వినండి. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తగారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు. ఈఎంఐ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే, ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్. దయాకర్ గారు, మీరు విన్నారు, ఒక బాధితురాలు వాయిస్ మీ నోటీస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. 2035 వరకు మీ ఈఎంఐలు కట్టాలి, బ్యాంక్ లోన్ తీసుకున్నాము, లోన్లు మీరు కట్టాల్సిందే, ఇల్లు కూల్చినా ఏం చేసినా మాకు సంబంధం లేదు. ఒకవేళ మీరు ఈఎంఐ కట్టకపోతే మీ పైన మేము యాజ్ పర్ ప్రొసీజర్ కేసు వేస్తామని బ్యాంక్ అధికారులు చెప్తున్నారని. ఇలాంటి ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు అనేది నా ప్రశ్న. చాలా మంది సమస్య ఇది కామన్ గా వస్తున్న సమస్యనే. నేను ఇంకా కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తా దీంతో పాటు. చెప్పండి. దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఇండ్లు ఉండగా కూడా ఏమైందంటే, ప్రాపర్టీస్ ను ఇండ్ల రూపంలో పెట్టుకోవాలని కూడా వివిధ ప్రాంతాల్లో కొనుక్కున్నారు. సపోజ్ వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నప్పుడు, ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు, ఇంకో అపార్ట్మెంట్ రేపు బిడ్డ పెళ్లి అయితే లేకపోతే కొడుకుకి ఇంకో కాపురం పెడితే అనే దాన్ని కూడా కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో, రియల్టర్స్
యొక్క ఏమంటారు వాటి పేపర్స్ చూపించినట్టు బట్టి వాళ్ళు కొనుక్కున్నారు, కొంతమంది మోసపోతున్నారు. వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెడుతున్నారు రికవరీ కోసం. అవి కూడా జరుగుతున్నాయి, అవి ఎక్స్పోజ్ కానిస్తలేరు. రంగనాథ్ గారు మీరు ఏం చెప్తుంటారో మీరు గమనించండి. ఎవరైతే అధికారులు ఇల్లీగల్ గా డీవియేషన్ తో పర్మిషన్స్ ఇచ్చినా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. సివిల్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఉన్నాయి. వాళ్ళ దగ్గర రికవరీ చేసే మొత్తంలో మళ్ళీ వీళ్ళకి ఆ సాయం చేస్తారా? మనం చర్చించాల్సింది ఏంటంటే, మాకు ఇల్లు లేదు, మేము ఎట్లా ఈఎంఐ కట్టాలి సార్, మాకు ప్రాపర్టీ లేదు కదా అనేది జెన్యూన్ క్వశ్చన్. ఎట్లా రిజాల్వ్ చేయాలనేది బ్యాంక్స్ తోని మనం చేయాల్సిన పని. దీన్ని ఈ బాధను చూసిన ఇట్లా అయిపోయింది. కానీ దీన్ని కొంచెం సీరియస్ గానే ఆలోచించాలి ప్రభుత్వం, అంటే దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలన్న దానిపైన. రైట్ రైట్ ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు, శ్రీధర్ రెడ్డి గారు. ప్రస్తుతం తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్కి సంబంధించి హైడ్రా సెగలు కక్కిస్తోంది. రాజకీయంగా అటు ఆరోపణలు, ప్రత్యారోపణలు, అలాగే కూల్చివేతలు, హైకోర్టు నోటీసులు, ఇలా 360 డిగ్రీ కోణంలో హైడ్రా చుట్టూనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి లంచ్ అవుట్ డిబేట్ కంటిన్యూ అవుతోంది. శ్రీధర్ రెడ్డి గారు, ఆల్రెడీ ఈ బ్యాంక్ లోన్లకు సంబంధించి ఎవరైతే సమస్యలు ఉన్నాయో, ఎవరైతే నష్టపోతున్నారో బాధితులకు సరైన రీతిలో న్యాయం చేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నాము. ఎవరైతే ఆ రియాల్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి రికవరీ చేసే మొత్తాన్ని ఇచ్చేదానికి ఆలోచన చేస్తున్నామని అద్దంకి దయాకర్ గారు వివరిస్తున్నారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు స్పెసిఫిక్గా? ఇప్పుడు ఇదే అంశాన్ని మనం ఆడాల్సి వస్తే సింపుల్ స్టేట్మెంట్ సరిపోద్ది దీంట్లో. ఇప్పుడు ఆల్రెడీ 10 years, 12 years, 15 years, 20 years టర్మ్ పెట్టుకొని కొంతమంది కొనుక్కున్నారు. ఎంతో కొంత టర్మ్ అయిపోతే ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి రికవరీ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితులలో. నెంబర్ 1, బ్యాంక్ సాధారణంగా నెల నెల ఈఎంఐలు కలెక్ట్ చేయడం వేరు. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రికవరీ ఏజెంట్లు ఈ వ్యవస్థను వాళ్ళు ప్రయోగిస్తే అప్పుడు ప్రజలకుండా ఇబ్బందులు మరింత వేగంగా వేరేలాగా ఉంటాయి. ఈ ప్రాక్టికల్ కొద్దిగా ఆలోచించాలి. నేనేమంటున్నా, ఎక్కడ కూడా అక్రమాలు కూల్చడానికి వ్యతిరేకం కాదు. అయితే కూల్చి ప్రభుత్వం మీ భూమి మీరు తీసుకుంటున్నారు, ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంటుంది కరెక్టే. అవును. కానీ ఇప్పుడు సంవత్సరాల తరబడి చెరువులను ఆక్రమించుకొని అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, అంటే ఆ రోజున అధికారులను మేనేజ్ చేసో ఇంకోలను మేనేజ్ చేసో FTL లో అనుమతి తీసుకోవడమో, FTL అసలు FTLే కాదని చెప్పేసి అనుమతులు తీసుకున్న ఆ అధికారులు ఆ బిల్డర్ల మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టారు, చీటింగ్ కేసులు ఎందుకు పెట్టారు? ఒక ప్రభుత్వ భూమిలో అపార్ట్మెంట్ నిర్మించి అమ్మడం మోసం కిందికి వస్తుంది కదా. ఎంతమంది పెద్ద కంపెనీల మీద ఇప్పటివరకు మోసం, చీటింగ్ కిందనో, కాన్స్పిరసీ కిందనో, పేదలను మోసం చేసిన కిందనో రకరకాల యాక్ట్లు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినారు? ప్రభుత్వం ఇప్పుడు చాలా మంది మీద మేము చర్యలు తీసుకుంటున్నాం తెలియట్లే అంటున్నారు. 6 అధికారుల మీద పెట్టిన విషయాన్ని మీరు బాహటంగా పేపర్లకు ఇచ్చినారు. నిజాంపేట మున్సిపల్ కమిషన్ నుంచి మొదలుపెట్టి మిగతా వాళ్ళ మీద. మరి మిగతా అక్రమార్కులందరూ ఎక్కడికి పోయినారు? ఇప్పటివరకు జరిగిన కూల్చివేతలందరూ 6 కారణమా? నేనేమంటున్నా, ఇక్కడ ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్, కాంప్రహెన్సివ్ నిర్ణయం ఒకటి తీసుకోండి. ఇప్పుడు రిహాబిలిటేషన్ పునరావాసం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు? దిగువ మధ్య తరగతి వీళ్ళు మోసపోయి కొనుక్కున్న వాటికి సంబంధించి వాళ్ళకి ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తారు, బ్యాంకుల నుంచి ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తారు? హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్. ఆ తర్వాత మీరు చేయండి. కానీ ఒక విషయాన్ని ఏంటంటే, ఇప్పుడు దయాకర్ గారు చెప్పింది, భవిష్యత్తులో కొనుక్కునే విషయంలో జాగ్రత్తలు ఉంటారు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వాటి విషయంలో కూడా ప్రభుత్వం గట్టిగా ఉంటే కూడా అక్కడ ఆక్యుపైయన్సీ లేని వాటి విషయంలో అవి FTLలో ఉంటేనే, బఫర్ జోన్లలో ఉంటేనే మీరు నిర్ధారిస్తే, వాటిని నోటిఫై చేస్తే ముందే ప్రివెంట్ చేయండి. ఒకవైపేమో ప్రివెన్షన్, 2 కరెక్షన్ విషయంలో మాత్రం ప్రాపర్ రిహాబిలిటేషన్ అండ్ యాక్షన్స్ కనబడాలి. మీ యాక్షన్స్ ఎక్కడ కూడా పెద్దవాళ్ళ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండే ప్రయత్నం మీరు కనబడట్లేదు. కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కానీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాం, ఏ పార్టీ అయినా కానీ FTL ఆక్రమించుకొని కట్టినటువంటి పెద్దవాళ్ళ భవనాల విషయంలో ఎందుకు ఇవాళ వరకు హైడ్రా ముందుకు పోలేదు? ఇప్పుడు మొన్న రఘునందన్ మాట్లాడినప్పుడు నేను చూశాను, చెరువు శిఖం మన FTLలో వీటిలో ఉంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కూల్చేయచ్చు అని చెప్పేసి అన్నారు. మరి ప్రభుత్వం అట్లనే కొద్దిగా ముందుకు పోయింది కదా, ఎందుకు పెద్దవాళ్ళ భవనాల విషయంలో ముందుకు పోవట్లేదు? న్యాయ సహాయానికి అర్జెంటుగా హైకోర్టు తలుపులు తట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళ విషయంలో వేరేలాగా, మిగతా వాళ్ళ విషయంలో ఒకలాగా ఉందా? ఇట్లా మాట్లాడడం అనుకోండి, చూసినా మీరు హైడ్రాకు వ్యతిరేకం వ్యవస్థ కానీ పేదలను కాపాడే వ్యవస్థ క్రియేట్ చేయండి. పెద్దవాళ్ళంటే వాళ్ళందరూ శత్రువులను కాదు మా ఉద్దేశంలో. తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండండి. అడుగుదాం ఖచ్చితంగా వేణుగోపాల్ రెడ్డి గారు. సార్, ఒక 2-3 ఇంపార్టెంట్ విషయాలు ప్రభుత్వం తరఫున దయాకర్ గారి ద్వారా ప్రభుత్వానికి నేను చెప్తున్నా.
ఇప్పటి వరకు నేను చెప్పానంటే మాస్టర్ ప్లాన్లో ఈ హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లో ట్యాంక్స్ లేవు. వాళ్ళకి చెప్తున్నా ట్యాంక్స్ లేవు. ట్యాంక్స్ లేనప్పుడు అధికారులు ఏం చేస్తారండి, నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఒకటి. తర్వాత మాస్టర్ ట్యాంక్స్ నోటిఫై చేయకుండా నువ్వు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకుని ట్యాంక్స్లకి ఎట్లా పోతావు ఒకటి. ఇంకోటి ట్యాంక్స్ అర్బన్ లేక్స్కు FTL ఉండదు, వీళ్ళకి ఆ విషయం తెలియదు. అర్బన్ లేక్స్ FTL ఉండేది. నా దగ్గర ఇక్కడ హౌ డు ఇండియాస్ పాలసీ అండ్ గైడ్లైన్స్ లుక్ ఎట్ అర్బన్ లేక్స్ అని హైదరాబాద్లో కూడా ఉంది. ఈ పేపర్ తీసుకొచ్చిన వాళ్ళకి కావాలంటే ఇస్తాయి, ఈ గైడ్లైన్స్ చదువుమనండి. అసలు వాటికి అగ్రికల్చర్ ఉన్నదానికి FTL ఉంటుంది, అర్బన్ లేక్స్ FTL లేదు. FTL లేనప్పుడు అందులో ఎంత ప్రైవేట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే నువ్వు ప్రైవేట్ ల్యాండ్ ఉంటే కాంపెన్సేషన్ ఇవ్వని తప్ప కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వకన్నది, కానీ కాంపెన్సేషన్ మాత్రం ఇవ్వాలని చెప్పింది. మరి నువ్వు ఎట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తావు? కాబట్టి ఇవన్నీ ఏ ఒక్కదానికి ఇప్పుడు అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ లేదు వీళ్ళ దగ్గర. తర్వాత వాళ్ళకి అదేవిధంగా పాలసీ డాక్యుమెంట్ లేదు. ఇప్పటి వరకు హైడ్రాన్ తీసుకొచ్చినప్పుడు ఒక పాలసీ డాక్యుమెంట్ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు. నువ్వు పర్మిషన్ ఉన్న వాటిని కూలగొడతా అంటావు, రీహాబిలిటేషన్ ఎవరు చెప్పినట్టు చట్టబద్ధత ఉంటే కోర్టు ఎందుకు అడిగింది? మీరే చెప్పండి. ఇప్పుడు కోర్టు ఇవాళ కూడా అడిగింది, ఇవాళ కాదు, నెల రోజుల కింద అడిగింది, మళ్ళీ ఇప్పుడు అడిగింది మీకున్న చట్టబద్ధత ఏందని. తర్వాత నువ్వు ఎట్లా మా కంట్రోల్లో ఉన్నా ఎట్లా కూలగొడుతున్నావు కోర్టు పరిధిలో అని కూడా అడిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు చేసే దాంట్లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ లేదు, లేక్ ప్రొటెక్షన్ కమిటీని మాస్టర్ ప్లాన్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అరే 100 తప్పులు ఉన్నాయండి వీళ్ళవి. నువ్వు మామూలు కామన్ సిటిజన్ ఇల్లు కట్టుకుంటే అప్పు తెచ్చుకొని లోన్ తెచ్చుకొని కట్టుకుంటే మన తప్పు అంటావు, నువ్వు ఎక్కడ కరెక్ట్ ఉన్నావని నేను అడుగుతున్నా. నీ దగ్గర 100 తప్పులు నీ దగ్గర, నీ 100 తప్పులు నువ్వు పెట్టుకొని నువ్వు చట్ట వ్యతిరేకంగా పోకుంటూ పబ్లిక్ ను చట్ట ప్రకారం 100 తప్పులు ఉన్నాయి, ఎదుటోడు ఒక తప్పు చేసి చెప్పిన కదా ఉదాహరణలు ఇబ్బంది పెట్టడం అది కరెక్టేనా అంటున్నారు. రెండోది ఇందాక శ్రీధర్ రెడ్డి గారు కూడా మెన్షన్ చేసిన అంశం అంటే పెద్దవాళ్ళవి చాలా పేర్లు వినిపించాయి, చాలా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి స్థలాలు, తర్వాత జియోగ్రాఫికల్ గూగుల్ మ్యాప్స్తో పాటు. వాటి జోలికి ఎందుకు పోలేదు అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ఆ పెద్దవాళ్ళ ఎవరో వాళ్ళ వివరాలతో హైకోర్టుకు బొమ్మని రాదు వాళ్ళని పోయి వీళ్ళని కూలగొట్టమని చెప్పమని రాదు. ఇప్పుడు పేదోళ్ళ పక్షాన నిలబడుతున్నారు కదా, పెద్దోడు అవినీతి పరుడైతే ఎందుకు పోయి మరి వాళ్ళు కొట్లాడతలేరు? ఎట్లనండి నాకు అర్థం కాదు. మీరు పెద్దల జోలికి పోరా ఈ 10 సంవత్సరాల్లో చేసిన అక్రమ నిర్మాణాలే కదా ఇప్పుడు వచ్చింది సమస్య. ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? 10 సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉన్నారు? ఇవాళ మేము 9 నెలల్లో వచ్చి ప్రక్షాళన కొరకు ప్రయత్నం చేస్తే మీరు ఇచ్చిన అక్రమదారులను మీరు కాపాడడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది తప్పితే పేదల పక్షాన కొట్లాడినట్టు కనపడతలే. నీకు పేదోళ్ళ మీద అంత ప్రేమ ఉంటే నేనేమంటారు వినండి ఒక నిమిషం, పేదోళ్ళ మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు ఇండ్లు కట్టినవి ఇవ్వలేదు? ఇలా మీరు తగునమ్మా వచ్చి పేదల పక్షాలను కొట్లాడదామని అంటారు. 1,00,000 ఇల్లు కట్టి ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో, ఒక్క ఇల్లు పంతలే. మీరు చూడండి JNNRM కింద ఏ బస్సులు ఎన్ని ఉన్నాయో. అంటే ఇప్పుడు మీరు పంచుతున్నవి మా హయాంలో నిర్మించినవే కదా అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. ఒక నిమిషం బ్రదర్, నేను ఒక మాట చెప్తా వినండి. నేనేమన్నా పెద్దోడెవడో ఆ బలిసినోడెవడో వాని ఇల్లు ఎట్లా కట్టిండ్రు వానికి ఎట్లా ఇస్తా ఉందని చెప్పి వీళ్ళు కోర్టుకి ఎందుకు పోరండి బీఆర్ఎస్ బీజేపీ? అంటే మేమే ప్రక్షాళనకు చేయాలి, మీరు తప్పులు చేస్తారు, మేము ప్రక్షాళన చేస్తుంటే అడ్డం పడతాం. అంటే మీరు ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఎవడు ఉన్నాడు, రాష్ట్ర ఎవరున్నారు? బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, 27,000 పరిపాలించింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. సతీష్ గారు ఏది అక్రమం చేసే అక్రమం పెద్దోళ్ళు చిన్న గవర్నమెంట్ పెట్టుకొని అసలు మీరు కూల్చొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇద్దరు మాట్లాడే తీరులో హైడ్రా అనేది తప్పు, హైడ్రా అనేది జీవో ఉంది, సుప్రీం కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది మొన్న. ఒకవేళ సుప్రీం కోర్టు ఇలా హైడ్రాను తప్పు అని అంటే తన ఇచ్చిన చట్టాన్ని తను తప్పు పడుతుందా? వాళ్ళు మీరు ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎవరు కూడా కాదలేదు, ఎవరండి అంటే ఎవరు అంటే కూడా దాన్ని మనం కూడా క్షమించొద్దు. కానీ దీని పేరు మీద హైడ్రా అనేది అవినీతికరమైనది. హైడ్రా అవినీతిని అరికట్టడానికి వచ్చింది అయితే మీ మేనిఫెస్టోలో లేవు, చూసుకోండి. మీ మేనిఫెస్టో చూసుకోండి. రేపు నేను అంటున్న ఒక మాట, హైదరాబాదు రేపు ఢిల్లీని మించిన అభివృద్ధి చెందబోతున్న ప్రాంతం. అది ఎట్లా ఉండాలి? ఇప్పుడు బఫరు ఇవి ఏవిడికి వస్తాయి? రూరల్ చెరువులకు వస్తాయి. వేణుగోపాల్ రెడ్డి గారు, హైదరాబాద్ లో చెరువులు ఎక్కడ పాడుపడ్డాయండి? చెరువులలో ఇండ్లు ఉన్నాయి, ఇండ్లకే నీళ్లు వస్తున్నాయి. మరి వాటిని కూడా ప్రక్షాళన చేయొద్దు. రింగ్ రోడ్ లోపల ఉన్నాయి కదా మీరు చేసేది. నేను రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల గురించి మాట్లాడుతున్నా.
దయాకర్ గారు, మీరు రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల కుంటల గురించే మాట్లాడుతున్నా నేను. రైట్. శ్రీధర్ రెడ్డి గారు ఎట్లా చేయాలని చెప్తే అట్లానే శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటే దీంట్లో ఎవరో అక్రమాలు చేయాలని, ఇంకెవరో కాపాడుతున్నారని, మేము బాగా చేస్తున్నామని ఇది కాదు వాదన. ఒకటే బాధ ఏంటంటే బాగా రిచ్ ఉన్న వాళ్ళు వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. ఓకే. పేద మధ్యతరగతి వాళ్ళకి నష్టం జరగకుండా ప్రివెంట్ చేసేటటువంటి అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉండాలనేది మా ఉద్దేశం. వన్ లైఫ్, ఒక జీవితాలు ఖరాబ్ అయిపోతాయి. జాగ్రత్తగా చూడండి. ఒకటి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వంలో మీరున్నారు దయాకర్ గారు, మేము లేము. ఖచ్చితంగా పెద్దవాళ్ళ విషయంలో కూడా మేము కోర్టు పోనక్కర్లే. మీ దగ్గర డేటా ఉంది, హైడ్రా దగ్గర డేటా ఉంది, నా దగ్గర డేటా ఉంది. రెండోది, ఇవాళ వేణుగోపాల్ గారు చెప్తున్నారు ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ చేయలేదని. సరే, ఇక్కడ విమర్శ కాదు. 15th ఫైనాన్స్ కమిషన్ చెప్తే కూడా కేంద్రం ఏ రాష్ట్రానికి 10-18 సిటీస్ ని ఐడెంటిఫై చేసినారు అప్పుడు అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వమని చెప్పేసి. 15th ఫైనాన్స్ కమిషన్ 1500 కోట్లు ఇవ్వమని చెప్పింది. దాంట్లో హైదరాబాద్ నగరానికి 150 కోట్లకి అప్పుడు ప్రణాళికలు పంపించాం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ కూడా 50 పైసలు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మనం ఆడుకుంటే అది కాదు, ఇలా పాపం తలా అది కాదు విషయం. ఇవాళ ఒకటే, వెదర్ ఇట్ ఈస్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వెట్ ఈస్ హైడ్రా యాక్టివిటీ, దీంట్లో పేదలు, దిగువ మధ్యతరగతి వలనరబుల్ సెక్షన్స్ ని ఇబ్బంది పెట్టేటటువంటి యాక్టివిటీ లేకుండా ప్రొటెక్షన్ మెకానిజం ఏర్పాటు చేసి మీరు ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి ముందుకు పోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఉంటే కాదు. ఎఫ్టీఎల్ ఉండదని, ఎఫ్టీఎల్ లేకపోతే మొత్తానికి పోలేం కదా. అన్ని చోట్ల ఎఫ్టీఎల్ ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. కానీ గో విత్ ప్రాపర్ ప్లాన్, పేదలు నష్టపోకుండా చూడండి అనేది బీఆర్ఎస్. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. ఫైనల్గా బాధితులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి దయాకర్ గారు? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, బ్రీఫ్గా. వేణుగోపాల్ రెడ్డి గారు అయినా శ్రీధర్ రెడ్డి గారైనా ఏదో విమర్శించేటోళ్ళు ఏం కాదు. నేనేమంటున్నా, వాళ్ళ నాయకులైన ఎవరైనా బాధితుల పక్షాన ఉందాం, అందరం నష్టం చేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ఏమి అక్కడ చూసి బుల్డోజర్ పెట్టి దీన్ని కూల్చు, మార్క్ చేయి, దీన్ని తీసేయి, దీన్ని పక్కన పెట్టి అంటలే. వాళ్ళు కూడా మానవ తప్పిదాలు జరిగితే మనం వాటిని సరిదిద్దుకోవచ్చు. ఇంతకు ముందు నువ్వు అన్న జెన్యూన్ ఇష్యూ ఏదైతే ఈ ఈఎంఐల సమస్య ఉందో, వీటికి సంబంధించిన అంశంలో వాళ్ళకు నష్టం జరిగేది ఉంటే మనం ఇచ్చే ఇళ్లలో తీసుకోగలిగితే తీసుకోమనండి. లేదంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళని వేధించకుండా చేయాల్సిన పరిస్థితి ఉండాలి. అదొక మెకానిజం డెవలప్ చేద్దాం. రేపు చట్టసభలు దీన్ని చట్టసభలు అయినప్పుడు చట్టం చేద్దాం. దీన్ని ఇప్పుడు జీవో ప్రకారం వచ్చింది, దాన్ని ఒక చట్టం చేద్దాం. మీరందరూ కూడా నిర్మాణాత్మక సూచన కష్టం కాదని చెప్పండి, మీడియా పరంగా మీరు చెప్పండి, విపక్షాలుగా వాళ్ళు చెప్పండి. ఫుల్ పానిక్ ఇష్యూగా తయారు చేయండి. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు హైడ్రా అయితే సగలు పుట్టిస్తోంది. బాధితుల పక్షాన మాట్లాడితే రాజకీయం అంటున్నారని పార్టీలు అంటున్నాయి. ఖచ్చితంగా బాధితులకి భరోసా ఇచ్చేటట్టుగా, స్వాంతన చేకూరేటట్టుగా భవిష్యత్తులో చట్టం వస్తుంది. దాని తరపున పోరాటం మేము సిద్ధంగా ఉన్నామని అధికార కాంగ్రెస్ పార్టీ అంటుంది. అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చడం, అలాగే అనుమతులున్నా కూల్చడం అనేది ఇప్పుడు పెద్ద అండర్లైన్డ్ హాట్ టాపిక్గా మారిపోయింది. హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్ను పిలిచిన నేపథ్యంలో మరి హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతుంది, దీనికి సంబంధించి సిస్టమేటిక్గా ఏం చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. లెట్ us వెయిట్ ఏం జరగబోతుందో. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిన్నర్.